సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో బుధవారం సదాశివ దేవాలయ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. అవాహిత పూజ, గర్భ సంస్కారం, మంత్ర ప్రతిష్ఠ, మూర్తి ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, హోమం, శివపార్వతుల కళ్యాణం, బండ్లు తిరుగుట వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సదాశివపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ముబారక్పూర్ గ్రామ ప్రజలు ఇచ్చేసి ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు ఆలయ కమిటీ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు. ముబారక్పూర్ సర్పంచ్ నవీన్ యాదవ్, గ్రామ పెద్దల, దాతల సహకారంతో ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశామని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. గుడి నిర్మాణము ఇక్కడ ముబారక్పూర్ గ్రామం, సదాశివపేట మండలం, సంగారెడ్డి డిస్టిక్లో మరి ఘన విజయమైనటువంటి పురాతనం నుంచి ఏర్పడినటువంటి ఈ శివుడు పూర్వకాలంలో మా తాత వాళ్ళు తమ్మలి మల్లయ్య, సాంబయ్య, నాగయ్య ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు. మరి అప్పటి నుంచే వాళ్ళు గుంటుకు కడుతుంటే ఆ గుంటుకు మీద ఎగరకుండా రాయి పెట్టడం జరిగింది. ఆ రాయి పెట్టడం వల్ల అది రోజు ఈ చెట్టు కిందికి వెళ్ళేదట. ఆ చెట్టు మరి పత్రిదళం చెట్టు, వేప చెట్టు, పత్రిదళం చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవికి స్వరూపం, నిలయమైనటువంటిది. ఆ లక్ష్మీదేవి నిలయం కిందనే శివుడు ప్రత్యక్షంగా ఉండడం వల్ల మా పెద్దలు, పూర్వీకులు, ఊరు వాళ్ళు, పెద్దలందరూ కూడా దీన్ని ఏమో ఉన్నది మహత్యం అని తెలుసుకొని, మరి ఇది శివుడే ఉన్నాడు సాక్షాత్తుగా అని తెలుసుకొని ఇది ఇలాగే మనం కొనసాగించాలని పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రతి జొన్న కల్లాలకు మరి ముహూర్తాలకు అందరూ వచ్చి ఘనంగా పూజలు చేసుకొని మరి ముహూర్తాలు చేసేవాళ్ళు, అట్లాగే జొన్న కల్లాలు చేసేవాళ్ళు. మరి అట్లాగే ఉండి మాకు ఊహ తెలియనప్పటి నుంచి సదాశివుడు ఎండల్లోనే, వానలోనే, చలిలోనే, ప్రకృతిలోనే ఆయన నిలయమైంది. మరి ఇప్పుడు మేము బాల్యం నుండి యవనం వరకు ఇంతవరకు వచ్చినందుకు అందరికీ ఊహలోకి వచ్చారే, మనం అందరినీ నివసించడానికి గృహం ఏర్పాటు చేసుకున్నాం. మరి శివాలయం కూడా ఏర్పాటు చేద్దాం. మరి ఆ శివునికి కూడా మరి ఎండ, వాన, చలి మరి వాటన్నిటి నుంచి రక్షణ చేద్దాం. అయితేనే మన హృదయ పలకల మీద ఆయన నివాసం అయ్యుండి మనకు కలిగిన సంతానానికి, మన గ్రామ అభివృద్ధిలో చేపట్టే వాళ్ళకు, వార్డు మెంబర్లకు, సర్పంచులకు, అధికారులకు, మళ్ళా సెక్యూరిటీ వారికి కూడా హృదయ పలకల మీద చేరి మన గ్రామాన్ని అంచెలంచెలుగా అమావాస్య నుండి పౌర్ణమి వరకు నిండు ప్రతిబింబంగా చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో ఊరిని కూడా అలా విజయవంతంగా చేయడానికి మనకు శివుడు ఎల్లవేళలా ఉంటాడని అందరి సహకారంతో తోచిన దానితో ఎంత లేకున్నా 10,000 నుంచి లక్షల వరకు కూడా గుడి నిర్మాణానికి వేసి సహకరించి ఈరోజు ఇంత వైభవంగా కళ్యాణోత్సవం, కలియుగ దైవంగా వెంకటేశ్వర కళ్యాణోత్సవం లాగా ఈ ముబారక్పూర్ గ్రామంలో శివ కళ్యాణోత్సవాన్ని కన్నులారా చూస్తూ ఈ 2 కన్నులు కూడా సరిపోయినంత ఆనందంగా వైభవంగా చేశారు. కనుక మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముబారక్పూర్ గ్రామంలో మరి దేశాన చాటేటటువంటి ఘన విజయంగా జరగాలని కోరుకుంటూ మీకు నమస్కరిస్తున్నాను. హరి ఓం తత్సత్. ముబారక్పూర్ గ్రామంలో సదాశివుని గుడి అని చాలా పవిత్రమైంది. కొన్ని సంవత్సరాల నుంచి అతను నీడ లేకుండా ఈ అడవిలో ఉండడానికి మా ఊరందరం కలిసి ఒక ఐక్యతతోటి ఒక చిన్న పెద్ద గ్రామ పెద్దలు ప్రతి ఒక్క సహకారము మాకు అందరి చేత ఈ గుడి నిర్మించుకున్నాము. ఈరోజు ఈ సదాశివుడి కళ్యాణోత్సవానికి ఊరు వైభవంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. ఈరోజు ఇదే కాకుండా ప్రతి సంవత్సరం దీనికి ఇంకా ముందు ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ పైకి తీసుకోవడానికి మేము చేస్తే ఈరోజు సాయంత్రము ఊరేగింపు బండ్ల కార్యక్రమం కూడా జరుగుతున్నది. దానికి గ్రామ పెద్దలు మీరు అందరూ సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. పొద్దున నుండి హోమ కార్యక్రమాలు మరియు విగ్రహ ప్రతిష్టాపన, సదాశివుని విగ్రహ ప్రతిష్టాపన, నందీశ్వర ప్రతిష్టాపన మరియు నంది ప్రతిష్టాపన,
మరియు పార్వతీదేవి ప్రతిష్టాపన, నాగుల ప్రతిష్టాపన, ఇవన్నీ సోమ మంగళ బుధ 3 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞాలు మరియు చిన్నపిల్లల నాట్యాలు, అవి భరతనాట్యాలు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేత మేము చాలా భజన కార్యక్రమాలు, మన కళ్యాణోత్సవము, ఇవన్నీ వైభవంగా చాలా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రము బండ్లు మరియు ఊరేగింపు, అమ్మవారికి ఎవరన్నా ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనా ఉన్నా దానికి అందరము పాల్పంచుకొని విజయవంతం చేస్తామని ఊరి తరపున ఇది చేస్తాం. ఈరోజు ఈ దానికి అందరి ప్రసాదం తీసుకొని ఈ ఆలయం అది ఎవరెవరి ఈ గ్రామానికి, ఈ గుడికి ప్రజలందరూ కాకుండా చుట్టుపక్కల ఉన్న పెద్దలు మరియు అందరూ సహకారంతో ఇది కార్యక్రమం ముందుకు చేయడం జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవము వైభవంగా జరిగింది.